హిందూ దేవాలయంపై ప్రభుత్వ అజమాయిషీ అంటే నిజానికి చెప్పాలి అంటే ఈ దేవాలయాలు కట్టిస్తుంది వాళ్ళే కాబట్టి, ఈ దేవాలయ నిర్మాణాలు వాళ్ళే చేస్తున్నారు కాబట్టి, దానికి సంబంధించినవన్నీ వసతులు వాళ్ళే సమకూరుస్తున్నారు కాబట్టి వాళ్ళ అజమాయిషీలో ఉంది. 40 ఏళ్ల క్రితం ఏముంది? భగవంతుడిని చూసిన మనిషి ఎవడూ లేడు. ఇప్పుడు పని కట్టుకొని ఆలయాలు కూడా నిర్మిస్తున్నారు. ఎందుకని? ఒక బోర్డు ఏర్పడుతుంది, తద్వారా కొన్ని విధానాలు ఏర్పడతాయి, తద్వారా కొన్ని అవకాశాలు ఏర్పడతాయి అని ఆలోచిస్తున్నారు తప్ప భగవంతుడి కోసం భగవద్ దర్శనంలోనే తేడాలు తీసుకొస్తున్నటువంటి రోజులు ఇవి. భగవద్ దర్శనంలోనే తేడాలు వస్తున్నాయి. అంటే ఖద్దరు పంచ కట్టిన వాళ్ళకు ఒక రకంగా, పిలికిపోయిన గుడ్డవాడికి ఒక రకంగా, మధ్యస్థంగా ఉన్నవాడికి ఒక రకంగా. ఒకప్పుడు కొంతమందికే దర్శనం ఉండేది, ఇప్పుడు ఆ తర్వాత అందరికీ దర్శనం వచ్చింది, ఆ తర్వాత అందులో తేడాలు వచ్చినాయి. ఇప్పుడు విఐపి పోయింది, వివిఐపి పోయింది, వివిఐపి పోయింది, అదేదో కేటగిరీల మరంగా మారిపోయింది. అంటే భగవంతుణ్ణి దర్శించుకోవడానికి మన అర్హత మనకి తెలియజేస్తున్నారు, అంతే తప్ప ఏమీ లేదు. ఇక ఈ దేవాలయాల మీద ఒక్కటి గమనించండి, హిందూ దేవాలయాల్లోనే ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. హిందూ దేవాలయాలకి మాత్రమే వర్తిస్తాయి ఇలాంటి వాటికి, అంతే తప్ప ఇతరులకి వర్తించవు. హిందూ దేవాలయం మీదే. అంతెందుకు, ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అని ఒక శాఖే ఉంది. కానీ ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసేటటువంటి అర్చకులు కానీ, ప్రధాన అర్చకులు కానీ, ముఖ్య అర్చకులు కానీ, పరిచారికలు కానీ, అక్కడ చేసేటటువంటి పూజారి బృందం కానీ, వీళ్ళందరూ ఎంత బాగుపడుతున్నారు? వీళ్ళందరికీ ఏ రకమైన జీవితం ఉంది? ఆ ఆలయంలో పనిచేసేటటువంటి దేవాదాయ శాఖలో ఉండే ఉద్యోగులు ఎలా ఉన్నారు? అర్చకులు ఎలా ఉన్నారు? నిత్యం భగవంతుడి దగ్గర కూర్చొని నిత్యం భగవత్పాదాలు పట్టుకుని చేసేటటువంటి అర్చక బృందం ఎలా ఉన్నారు, ఇతరులు ఎలా ఉన్నారు అనేది బేరీది వేసుకోండి, మీకే తెలుస్తుంది. ప్రభుత్వాల అజమాయిషీ దేవాలయాలకి అవసరం లేదు, అస్సలు లేదు. ఇది హైందవ ధర్మం, హిందూ సనాతన ధర్మం సంబంధించినటువంటి విషయం. ఇందులో దేవాదాయ అంటే దేవాలయాలకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రథమ పాత్ర పోషించి తదుపరి ప్రభుత్వం యొక్క అండ తీసుకొని ఆ ఆలయ నిర్మాణమే కాకుండా ఆలయంలో దర్శనాల విధానంలో కూడా మార్పులు తీసుకొస్తూ కాపాడితే మంచిది అని నా అభిప్రాయం. ఒకప్పుడు లేనిది అప్పటి నుంచే ఇంతింతై వటుడింతై అన్నట్టుగా దేవాలయాలు పెరుగుతున్నాయి, దేవాలయాల్లో పద్ధతులు పెరుగుతున్నాయి, దర్శనాల్లో మార్పులు పెరుగుతున్నాయి. ఇంకెన్ని మార్పులు చూస్తామో భవిష్యత్తులో. అన్నిటికీ సిద్ధపడే మనం ఉండాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.